నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి పాలనలో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా పయనిస్తుంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. జార్జిపేట ఎమ్మెల్యే నగర్ ప్రభుత్వ పాఠశాలలో తల్లి జ్ఞాపకార్థం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేసిన మందపల్లి రాంబాబు. తాళ్లరేవు మండలం ఉప్పంగల పరిధిలోని తంగేటి పంపు గ్రామంలో నూతనంగా మంజూరు చేసిన రేషన్ షాప్ను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. యానాం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. పుదుచ్చేరి విద్యాశాఖ ఆదేశాలతో యానాం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పుస్తకాలను స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముందుగా గిరియంపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మరియు దర్యాలతిప్ప, ఫరంపేట మహాత్మా గాంధీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ గత ఏడాది 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మరియు వారి కోసం కృషి చేసిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం పేద కుటుంబాలకు ఉన్నత విద్య అందించాలని మరియు వారికి మౌలిక సదుపాయాలు కల్పన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కృషి చేస్తూ ఎన్నో పథకాలను సౌకర్యాలను అందిస్తోందని, విద్యార్థులు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. పుదుచ్చేరి వ్యాప్తంగా అమలులో ఉన్న అక్షయపాత్ర ఫౌండేషన్ పథకం ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అడ్డుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ప్రయత్నం చెల్లలేదని తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పేద పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతో మోడీ గారు, ఇటు ముఖ్యమంత్రి కూడా అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా పుదుచ్చేరి మాదిరిగానే యానాంలో కూడా అందించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గత 4 ఏళ్లుగా తాను కృషి చేస్తున్న దానికి ప్రతిఫలం దక్కిందని, మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతుల గురించి, ప్రభుత్వం ఇస్తున్న ఉచిత సైకిళ్లు, మధ్యాహ్న భోజనం పథకం, అదేవిధంగా స్కాలర్షిప్ వంటి పథకాలను మీ గ్రామాల్లో తోటి విద్యార్థులకు తెలియజేసి ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య పెరిగే విధంగా చేయాలని తెలిపారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా ప్రజలు అవగాహన తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. కాలేజ్లో పిల్లలకేమో ల్యాప్టాప్స్, అదేవిధంగా హై స్కూల్ పిల్లలకి సైకిల్స్, కొత్తగా మళ్ళీ ఇప్పుడు బ్యాగ్స్, అదేవిధంగా బుక్స్ అన్నీ కూడా సిబిఎస్ఈకి మారడంతో ప్రతిదీ కూడా మీకు అన్ని అందుబాటులో ఉండాలి, స్కూల్స్ అన్ని కూడా మెరుగుపరచాలని చెప్పి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా అందరికీ అన్ని అందించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రంగస్వామి గారి నేతృత్వంలో అన్ని అందరికీ అందాలన్న ఉద్దేశంతో ప్రతిదీ కూడా సైకిల్స్ మంచి క్వాలిటీగా ఇచ్చారు. అదేవిధంగా బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. ఆ బ్యాగ్స్ కూడా ప్రతి ఒక్క పిల్లలకి కూడా అందుతాయి. బ్యాగ్స్ ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ముందు అందరూ టీచర్స్ చెప్పాలి, సిబిఎస్ఈ ఫస్ట్ ఇలా వచ్చిన వెంటనే కూడా అతి తక్కువ ట్రైనింగ్ తీసుకుని ఫుల్ పాస్ పర్సెంటేజ్ తీసుకురావడంతో ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ ఇంకా మన స్టేట్ సిలబస్ లో ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు మీటింగ్ పెట్టినా, ఎప్పుడు ఏది పెట్టినా కూడా గవర్నర్ గారు అప్పుడు మేడం ఉన్నప్పుడు కూడా చెప్పారు పాస్ పర్సెంటేజ్ లేదంటే ఏంటి అని చెప్పి. కానీ నిజంగా మరి టీచర్స్ అందరూ కూడా మీ అందరినీ బాగా చదివించి ఫుల్ పాస్ పర్సెంటేజ్ తీసుకొచ్చారంటే టీచర్స్ అందరినీ కూడా పెంచుకోవాల్సిన విషయం. అదే ఇబ్బంది లేకుండా మీ పిల్లలకి పౌష్టికాహారం నుంచి ప్రతి స్కీము కూడా అన్ని అందుతాయని ఆశిస్తూ టీచర్స్ అందరూ కూడా మరింతగా ఏమైనా ఉంటే తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వాలు అందజేసేటువంటి ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేయడానికి
పిల్లలందరికీ కాలేజ్ పిల్లలకి ల్యాప్టాప్స్, 10th క్లాస్కి సైకిల్స్, ఇప్పుడు బుక్స్, అదేవిధంగా 22 పుస్తకాలు హై క్లాస్కి, అదేవిధంగా 11 బుక్స్ ఏమో 9th క్లాస్ పిల్లలకి అలా ఇస్తున్నారంటే మీకు అన్ని సరిపడగా ఏ మాత్రం మీ పేరెంట్స్ కానీ ఎవరు కూడా దేనికి మా పిల్లలకి ఏదో చేసి మేము కొనాలి అనే ఇది లేకుండా మీకు అన్ని కూడా గవర్నమెంటే ఇస్తుంది. రేపు పొద్దున్న మళ్ళీ స్కూల్ బ్యాగ్, షూస్ అన్నీ కూడా మీకు మంచి కొత్త డ్రెస్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఇస్తుంది. దీనికి ముఖ్యంగా మనం మంచి చేస్తే ప్రతి ఒక్కరి పేరు చెప్పుకోవాల్సిన విధంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మా రంగస్వామి గారు కూడా పేద ప్రజలు డాక్టర్ చదవాలన్నా ఏదైనా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివితే పూర్తిగా వాళ్ళకి 10th క్లాస్ వరకు చదివితే ఎన్నో కోట్ల రూపాయలు విలువ చేసే మెడికల్ సీట్ కూడా వాళ్ళకి రావాలని ఒక చట్టం తీసుకొచ్చారు. ఇదంతా ప్రభుత్వాలు కూడా ఫర్నిచర్ కూడా లోటు లేదు. ఒక బల్ల మీద 6 నెలలు కూర్చునే వాళ్ళ బల్ల లేకపోతే ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది. మీరు బాగా చదువుకుని అశోక్ గారు ఆ పరిపాలనా కాలంలో 4 సంవత్సరాల నుంచి ఎల్డీసీలు కానీ, యూడీసీలు కానీ, ఐటీఐలు కానీ, జేఈలు కానీ డైరీ రావడానికి మేడం ఇస్తారు. తాళరేవు మండలం ఉప్పంగల పంచాయతీ పరిధిలోని తంగేటిపంపు గ్రామంలో నూతనంగా మంజూరు చేసిన రేషన్ షాప్ను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు బుధవారం ప్రారంభించారు. రేషన్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి రేషన్ షాప్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకి రేషన్ బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా డీలర్ కాజా భవానీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే డీలర్ కాజా భవానీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోదరాజు, వాడ్రేవు వీరబాబు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గుత్తాల మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి పంపన శ్రీనివాస్, స్థానిక నాయకులు కాజా చిట్టిబాబు, కాజా చిన్నికృష్ణ, నీల లోవరాజు, మేడిశెట్టి లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. సరే ఎలా చూడండి సార్. అమ్మా డీలర్ గారు రమ్మని. అవును ఇంట్లో కదా దాంట్లో ఒకసారి గిన్నె
ఖాళీ చోటు తీసి దాంట్లో ఏమనండి సార్ వేస్తారు తీసి ఒకసారి ఖాళీ చోటు ఇవ్వండి దాంట్లో బీ బట్టమ్మ కొన్ని ఏంటి ఇలాగా ఓకే ఎలా జరగండి సార్ తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలోని ఎంఎల్కే నగర్ ప్రభుత్వ పాఠశాలలో మందపల్లి రాంబాబు ఆయన తల్లి నాగమ్మ జ్ఞాపకార్థం చిన్నారులకు పుస్తకాలు ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలోని ఎంఎల్కే నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో మందపల్లి రాంబాబు ఆయన తల్లి నాగమ్మ జ్ఞాపకార్థం చిన్నారులకు పుస్తకాలు ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుత్తుల సూర్యనారాయణ, డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, వేగేసిన భాస్కర్రాజు, వాడ్రు వీరబాబు, ధూళిపూడి బాబీ, ఉంగరాల బూరిబాబు, కోనపరెడ్డి కామేశ్వరరావు, కడెలి శ్రీనివాస్, ఎంఈఓ మంగాయమ్మలతో పాటుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఇవాళ మా జార్జిపేట పంచాయతీలో ఎమ్మెల్యే నగర్కి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. అలాగే సార్ మా ఊళ్ళో ఎమ్మెల్యే నగర్లో ఎక్కువ ఇక్కడ నిరుపేద వాళ్ళు ఉన్నారు సార్. కొంచెం బుక్స్ అలాగే యోగారాలు ఇబ్బందులతో ఉంటే దాని గురించి నేను అమ్మగారి పేరు మీద మాజీ ఎంపీడీసీ అయిన కీర్తిశేషులు మండపల్లి నాగమ్మ గారు జ్ఞాపకార్థం ఇవ్వాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది సార్. ఆ ఆలోచన ఇలా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. మాకు ఇప్పుడు మీరు కూర్చున్న వెనకాల ఫ్రంట్ ఉంది సార్. ఈ ఫ్రంట్ గిల్స్ మీరు దయచేసి మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే ఇంకో స్కూల్ ఉంది సార్, ఆ స్కూల్ ఇక్కడ ఫ్రంట్ మంజూరు చేస్తారు సార్. రీసెంట్ మా దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అలాగే సార్ మాకు ఎమ్మెల్యే నగర్లో అలాగే జార్జిపేట పంచాయతీలో తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి సార్. నమస్కారాలు. ఈ స్కూల్ని మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మోడల్ ప్రైమరీ స్కూల్ చేయడం జరిగింది. ఇక్కడ స్ట్రెంగ్త్ 44 మంది ఉన్నారు స్టూడెంట్స్, ఇంతకుముందు 28 మంది. ఇంకా ఈ ఎన్రోల్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి స్టాఫ్ హెచ్ఎం కోఆర్డినేషన్తో వెళ్తామని. బుక్స్ ప్రజెంటేషన్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం ఆనందకరం. కాకపోతే ఇక్కడ మోడల్ స్కూల్ చేయాలని ఒకటే స్కూల్ శాంక్షన్ ఉంది. మన ఊళ్ళో విలేజ్ సిల్లివారిపేటలో స్కూలు స్ట్రెంత్ ఉండకపోవడం వల్ల తీసేయవలసి వచ్చింది. అది ఊళ్ళో ప్రజలు ప్రతిపక్షాలు కావాలని స్కూల్ తీసేశారు. అక్కడికి ఎమ్మెల్యే నగర్ పంపించారని అపార్థం చేసుకుని ప్రజల్లో ఒక లేని వార్త తీసుకొస్తున్నారు. అదేమీ నిజం కాదు. అంటే లేకపోతే ఈ 2 స్కూళ్ళు కూడా ఉండవు మన ఊరికి. అందుకని ఏదో స్కూల్ ఉండాలంటే మన గ్రౌండ్ కూడా సరిపోవట్లేదు, అక్కడదే ప్లేస్ సరిపోవట్లేదు, రూమ్ సరిపోవాలి. ఇక్కడ అనుకూలంగా ఉందని చెప్పి ఇక్కడ శాంక్షన్ చేశారు. మరి గ్రామంలో సొంత గ్రామంలో ఉన్న స్కూల్లో పిల్లలందరికీ కూడా 8,000 రూపాయలు ఖర్చు పెట్టి నోట్ బుక్స్ అన్నీ కూడా పంపిణీ కార్యక్రమం పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి, ఎంఈఓ గారికి, స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మన గ్రామ కమిటీ అధ్యక్షులకి,
మన పెద్దలు లక్ష్మణ్ రావు గారికి, భాస్కర్ రాజు గారికి స్టూడెంట్స్ ఉంటాం. ఈ మోడల్ స్కూల్గా చేసుకోవడంలో 4 టీచర్స్ కూడా ఉంటాం. మరి మన లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఈ స్కూల్స్ అన్నీ ప్రైవేట్ స్కూల్, మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ప్రైవేట్ స్కూల్ కంటే బాగా ఎడ్యుకేషన్ చేయాలని చెప్పి ఆయన ఎన్నో మార్పులు చేర్పులు చేసి మరి ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్ చేయాలి, ఆ స్కూల్కి అన్ని వసతులు కల్పించాలని చెప్పి మన ప్రభుత్వ లక్ష్యంగా మరి ముందుకెళ్ళటం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ స్కూల్కి రావడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా మరి మొన్నే మీ అందరికీ ఎలక్షన్స్ ముందు తల్లికి వందనం అనే పథకం మీ అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాం. అదేవిధంగా అందరికీ 3 ఉన్న 4 ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఇచ్చాం. ఈ స్కూల్లో అందరికీ వచ్చిందండి 45. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మనం 15,000 ఇస్తాను హామీ ఇచ్చి మరి ఈరోజు అందరికీ కూడా జమ చేయడం జరిగింది. నెరవేర్చాం అన్నీ మనం. మరి ఇంకా నెరవేర్చవలసి ఉన్నాయి. ఆ గ్రామంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, మీ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా బూత్ కమిటీ, మా నాయకులు అందరూ కూడా మీ ఇంటికి ప్రతి ఇంటికి వస్తారు. మరి మీకు ఏ సంక్షేమ పథకం ఉందో చెప్పాలి, ఏది అందలేదో చెప్పాలి, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో మళ్ళీ ప్రభుత్వం తీసుకెళ్ళి 1 సంవత్సరంలో మనం చేసినవి చెప్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మీ ఇంటికి మా కుటుంబ సభ్యులైన మన ఈ బూత్ కమిటీ, యూనిట్, క్లస్టర్, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా మీ ఇంటికి రావడం జరుగుతుంది. రేపటి నుంచి మీ సమస్యలన్నీ కూడా చెప్పండి, మీ పిల్లల సమస్యలు కూడా చెప్పండి. ఈ పరిష్కారం చేయడానికే ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక ప్రజా పరిపాలన అందించి మన అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 సమానంగా చూసుకుని ఇప్పుడు పేదలైన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టారు. చాలా సంతోషం. మరి ఈ స్కూల్లో రాంబాబు గారు మానవతా దృక్పథంతో పిల్లలందరికీ కూడా మరి ఈ బుక్స్ అన్నీ ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తూ ఆయన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి గ్రామం తాళరేవు మండలం గాడిమొగ్గ గ్రామంలో రిలయన్స్ సంస్థ సిఎస్ఆర్ నిధులు 21 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ్గ గ్రామంలో రిలయన్స్ సంస్థ సిఎస్ఆర్ నిధులు 21 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభించి ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామంలో 6 కోట్ల నిధులున్న అభివృద్ధికి సహకరించడం లేదని, సంవత్సరం సమయం ఇచ్చామని స్పందించడం లేదన్నారు. ఇక ఆ డబ్బులను గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని, అలాగే అందుకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కోరారు. అనంతరం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కామాడి గోవలక్ష్మి, మాతారాజు, కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, ధూళిపూడి బాబీ, భాస్కర్ రాజు, నడింపల్లి వినోదరాజు, సంగాడి కామేశ్వరరావు, బొంగరాల బూరిబాబు, బందాల గంగసూర్యనారాయణ, పెసింగి ఈశ్వరరావు, పొలపుకూర అప్పారావు, నాగబాబు, సీతారామరాజు, వనమాడి నూకరాజు, వార్డు సభ్యులు దడాల బుజ్జిబాబు, వైదాడి శ్రీ నివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యుల్ని వేదికకు రావాల్సిన కోరుతున్నాం. కొంచెం లాంగ్ ఉంటే లాంగ్ షాట్ తీసుకొచ్చి జనాలు అంటే నువ్వు రికార్డ్ చేస్తూ కొంచెం వెనకరా, అలాగా కొంచెం లాంగ్ షాట్ చేద్దాం. సార్ పాంప్లెట్ వస్తున్నాయి సార్ ఒకసారి నమస్తే.
చూసుకోవాలి కదా మీరు. అప్పారావు గారు కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెనుమళ్ల గ్రామంలో రాష్ట్ర మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్లి గడిచిన సంవత్సరంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను వివరిస్తూ చెప్పడం జరిగింది. గ్రామంలో సమస్య ఉన్నప్పటికీ ఆ పనులు కూడా మంత్రిగా దృష్టికి తీసుకువెళ్లి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని, గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు వచ్చినా న్యాయం చేస్తామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ వీరబ్రహ్మం, గ్రామ కమిటీ అధ్యక్షులు చెక్కపల్లి సూర్యనారాయణ, డీసీ పేపకాయలు బాబ్జీ, సలాది సత్యనారాయణ, నరాల శ్రీనివాసులు, సలాది గణపతి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పెనుమల్ల గ్రామంలో మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేశామన్న ప్రభుత్వ పాలన గురించి ప్రతి ఇంటికి తెలియవస్తూ మా గ్రామంలో గల ఎక్స్ ఎంపీటీసీ గారు సలా సత్యనారాయణ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు చెక్కపల్లి సురేష్ గారు, నీటి సంఘ డీసీ పేపకాయల నారాయణరావు గారు, బూత్ ఇన్ఛార్జీలు గణపతి గారు, నరాల శ్రీని గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంటింటికి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఏ విధమైన లబ్ధి పొందింది అన్న అంశంపై ప్రతి ఇంటికి తిరుగుతూ మనం చేసే కార్యక్రమాలు వివరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరంతో పాటు మన 4 సంవత్సరాల్లో ఏం చేస్తాము, ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు గతంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మనం అధికారంలోకి రావడం జరిగింది. దాంట్లో భాగంగా 4 కార్యక్రమాలు. మొదటిది పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా 4,000 మనం నగ్గిన రోజు నుంచే పెన్షన్ 4,000 ఇవ్వడం జరుగుతుంది. రెండో పథకంగా మన అన్నా క్యాంటీన్లు అన్నాయి, ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. మూడోది మన తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి మొన్ననే మన నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేసి ప్రతి విద్యార్థికి కూడా కుటుంబంలో ఎంతమంది చదివితే అంతమందికి 13,000 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం తొలి కులపతి తుమాటి దొన్నప్ప శత జయంతి ప్రారంభం సందర్భంగా విశిష్ట శత జయంతి స్మృత్యంకితం సభ రిజెన్సీ అతిథి గృహంలో కవి దాట్ల దేవదానం రాజు అధ్యక్షతన జరిగింది. ఎన్టీ రామారావు మానసపుత్రిక అయిన తెలుగు విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్ తుమాటి దొణప్ప గొప్ప పండితులని, విశ్వవిద్యాలయ పురోగతికి బాటలు వేశారని, ఆయన జీవిత విశేషాల్ని దేవదానం రాజు తెలిపారు. రీజెన్సీ సంస్థల అధినేత డాక్టర్ జిఎన్ నాయుడు పూటకాన్ని ఆవిష్కరించారు. దొణప్ప ప్రతిభ ఎన్టీఆర్ గుర్తించి తొలి బాధ్యతలు అప్పగించారని, ఆయన స్మృత్యంకితం పుస్తకం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. యానం ఛాంబర్స్ గౌరవ కార్యదర్శి ఈలప్రోలు విష్ణువర్ధనరావు తెలుగు భాషాభివృద్ధికి దొనప్ప కృషిని తెలుపుతూ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. పరిసర ప్రాంత పరిశ్రమ ఉద్యోగులు పాల్గొన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా పయనిస్తోందని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. బుధవారం ఐపోలవరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఆయనకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలుపరిచిన హామీలు, సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తు చేశారు. ప్రజల ఆశయాలకు, ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మండల అబ్జర్వర్ శ్రీ నాగిడి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జి సాగిరాజు సూరిబాబురాజు, తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు పిన్నమరాజు శివ, బూత్ కన్వీనర్ నల్లా రామ్జీ, డీసీ చిలువూరి సుబ్బరాజు, ఎంపీటీసీ విజ్జులు రాజు, టీసీ రాయపురెడ్డి స్వామినాయుడు, కాకర్లపూడి బుజ్జి, జనసేన గ్రామ కమిటీ దేవరాంబాబు, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు మరియు కో కన్వీనర్లు మరియు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అప్లోడ్ చేస్తారు ఇస్తారు పరిపాలన చూడాలి కానీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరినీ కలిసి మనం వచ్చిన హామీలన్నీ ఇంకా చేయవలసిన ఏమన్నా ఇక్కడ ఇబ్బందులు ఏమన్నాయని చెప్పి అన్ని అడిగి తెలుసుకున్నాను. ముందైతే చెప్పి అన్ని ఫీడ్ చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మనం ఇచ్చిన పరిపాలనలో తొలడుగా అని చెప్పి సంవత్సరం అయింది కాబట్టి మీ అందరినీ కలిసి అమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి మరి ఎంతవరకు వారికి అందిని ఇంకా చేయవలసినవి ఏమన్నదన్నది డేటా అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు తెలుసుకోవటం, మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు వారికి చేరినాయి అన్నది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో మా నియోజకవర్గంలో మరి ఉదయం ముమ్మిడివరం మండలం అనాతరంలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడైతే ఐపోలవరం మండలం ఉన్న పోలవరం గ్రామంలో మరి ఈ ప్రతి ఇంటికి వెళ్ళి మాకు బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, దానికి అబ్జర్వర్స్గా మరి నాగేశ్వరరావు, మన నీలకంఠేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులుగా, క్లస్టర్ ఇన్ఛార్జిగా సూర్యబాబు గారు, స్థానికంగా ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా బూత్ యూనిట్ ముఖ్య నాయకులు అందరూ కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆ కుటుంబంతో ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, బాగుందా బాగోలేదా, యావరేజ్గా ఉందన్నది అడిగి తెలుసుకుంటున్నాం. అందరూ కూడా హ్యాపీగా చాలా బాగా చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా మనం ఇచ్చిన హామీలు ఏదైతే పెన్షన్ కానీ, వాళ్ళ ఇంట్లో తల్లికి వందనం కానీ, మరి 3 గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా ఉచిత బస్సు కానీ, మరి అన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా రైతులకి రావాల్సిన ఏదైతే అన్నదాత సుఖీభవ, మరి మత్స్యకారులకు రావాల్సిన భరోసా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అడిగి ఎంతమందికి అందినాయి, ఎంతమందికి అందలేదు అన్నది కూడా క్లియర్గా డేటా తీసుకుని మరి పార్టీకి పంపడం జరుగుతుంది. మరి దీనివల్ల ప్రతి సంవత్సరం కూడా మరి సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినట్టయితే వారి సమస్యలతో ఎంతవరకు పరిష్కారం చేసాం, ఇంకా ఏ విధంగా తీర్చాలని చెప్పి మంచి ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా
మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమం తీసుకున్నారు. అదేవిధంగా ప్రతి 5 సంవత్సరాలు కూడా ఇదే పద్ధతిలో 5 సార్లు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నట్టయితే చాలా మట్టుకు మనం పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు విధ్వంసకర ప్రభుత్వం నడిపింది. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా కానీ మరి ఒక పక్క మన రాష్ట్రం గురించి అక్కడ అమరావతి, పోలవరం, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లోకి వచ్చినట్టుగా ఎన్ఆర్జీస్ ద్వారా మనం మరి ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో సుమారు 50 కిలోమీటర్లు సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ సుమారు 40 కోట్ల రూపాయలతో మన నిర్మాణం చేపట్టుకుని అవి కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే కాకుండా ఇచ్చిన హామీలన్నీ మరి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. మరి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులందరికీ కూడా 10,000 నుంచి 20,000 భరోసా ఇచ్చాం. అన్నదాత సుఖీభావ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వేసిన వెంటనే 20,000 రూపాయలు కూడా అన్నదాత సుఖీభావకి ఇస్తాం. మరి మొన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చాం. అది కూడా తొందరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15కేమో మరి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఇచ్చినవన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే ఎంత ఆర్థిక లోటు ఉన్నా కానీ 70% పనులు పూర్తి చేసి ఈరోజు ధైర్యంగా మనం గ్రామాల్లో తిరుగుతున్నాం. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి చాలా మంచి కార్యక్రమం మన గవర్నమెంట్ పెట్టింది కాబట్టి దీన్ని మన నాయకులు అందరూ కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి మన కుటుంబంలో కలుపుకోవాలి. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా మన కుటుంబంలో భావించి మన 5 సంవత్సరాల్లో ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి ముందుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం. దీనికి మరి మన క్లస్టర్ వ్యవస్థను పెట్టుకున్నాం. అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అబ్జర్వర్స్ కూడా వచ్చారు కాబట్టి అందరూ కూడా ఈ నెలల టైంలో మనందరం కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి పాలనలో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా పయనిస్తుంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. జార్జిపేట ఎమ్మెల్యే కేర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో తల్లి జ్ఞాపకార్థం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేసిన మందపల్లి రాంబాబు. తాళ్లరేవు మండలం ఉప్పంగల పరిధిలోని తంగేటి పంపు గ్రామంలో నూతనంగా మంజూరు చేసిన రేషన్ షాప్ను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. యానాం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.